రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ సమయంలో క్రిస్మస్ మీటింగ్కి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ స్టీవ్ ఫర్ జాయినింగ్ దిస్ స్పెషల్ Christmas meeting. We are very happy and see you this day. Happy Christmas to you, sir. Yes, sir. Yes, sir. Thank you, sir. Thank you so much. మన మధ్యలో ఉన్న బ్రదర్ అశోక్ గారు ప్రార్థన ద్వారా మనం ఈ కూటాన్ని ప్రారంభించుకుందామండి. అశోక్ గారు ప్రార్థన చేయాలని మనం చేసుకుంటాం. Thank you. Praise the Lord to all. Let's pray. Loving and living Heavenly Father, we adore your mighty name, and you are the only praiseworthy. You are the Lamb. You have given the opportunity to call you as our Abba and Father. We remember the days for sacrifice, which is given to the world and to us also, Lord. Thank you for the days you have given to us, and you praiseworthy, and also thanks to all, Lord. We are gathered together in your name, mighty name, and brother who is presiding, brother Jachin, also blessed him abundantly. He is coordinated all the meetings, evening meetings, and also giving us a spiritual blessing to us. Bless them abundantly to the family and to the ministry also. And simultaneously, I pray Pastor Stephen also, he has given wonderful message to us, which will be encouraging us to build his kingdom, Lord. Because you have used as useful vessel, that vessel to be blessed to others also. Our family, our society, and also our nation too, Lord. Those who are praying to the lost peoples, those who are walking in the darkness, we are praying for them, Lord. Bless the peoples, those who are around us, and they who do not know about the good news and gospel. Bless them abundantly to bring back in your fold, Lord. Bless them abundantly and keep them in eternal life. And also the family to be blessed and give the peace and counsel in their hearts. I implore all the times from the now onwards up to the message and singing everything, the prayer you have heard, and bless us abundantly. In Jesus' name I pray, Lord. Amen. Amen. Thank you so much, brother Ashok, for praying this evening. Thank you, sir. అప్పుడు మనం ఒక పాట పాడుకుందామండి. రక్షకుడు ఉదయించినాడట మన కొరకు, పరమ రక్షకుడు ఉదయించినాడట అనే పాట పాడుకుందాం. రక్షకుడు దయించినాడట మన కొరకు, పరమ రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు, రారె గొల్లా బోయలారా. రక్షకుడు దయించినాడు, రారె గొల్లా బోయలారా. తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలముందేదాము. రక్షకుడు దయించినాడట మన కొరకు, పరమా రక్షకుడు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కు చేరి బ్రోచినాడు. రక్షకుడు దయించినాడట మన కొరకు, పరమా రక్షకుడు దయించినాడట. వర్తమానము చెప్పి దూత
వైభవమున పోవుచున్నాడు, వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు. కర్తను చూచిన వెనుక కాంతుము విశ్రామమిప్పుడు, రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుమతించి కడకు క్రీస్తును అందరికీ తెల్పినారు, రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కొరకు రక్షకుడు ఉదయించాడు 2000 సంవత్సరాల క్రితం. మరి ఈ దినం మనం ఈ క్రిస్మస్ని చేసుకుంటున్నామంటే దానికి కారణం మరి క్రీస్తే. మరి ఏది కాదు, మరి ఈ దూతలు కాదు, మరి క్రిస్మస్ ట్రీ కాదు, లేదంటే ఏదో నక్షత్రం కాదు, స్టార్ పెట్టుకోవడం కాదు, ఇంటికి రంగులు వేసుకోవడం కాదు, లేదంటే కొత్త బట్టలు కొనుక్కోవడం కాదు, ఇవేవి కాదు. కానీ క్రిస్మస్కి కారణము క్రీస్తు అని మనం గుర్తించాలి. మరి మన కొరకు రక్షకుడు జన్మించాడు 2000 సంవత్సరాల క్రితం దావీదు పట్టణంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మన మధ్యలో ఉన్న రోహిత్, అది సబితా సిస్టర్ గారు ఒక పాట పాడాలని మనం చేసుకుంటున్నారండి. ప్రైజ్ ద లార్డ్. మరి మరి అందుబాటులో లేరనుకుంటా సిస్టర్ గారు. నేను ఒక హిందీ పాట పాడతానా? పాడండి బ్రదర్ గారు. हिंदी गीत गाएंगे, नया है थोड़ा, अभी ठंडी के मौसम में थोड़ा गला भी चुक रहा है, फिर भी प्रभु के लिए गाना गाएंगे. ये दुनिया बड़ी धर्मशाला, यहाँ पर कोई आ रहा है, कोई जा रहा है, कोई आ रहा है, कोई जा रहा है. ये दुनिया बड़ी धर्मशाला, यहाँ पर कोई आ रहा है, कोई जा रहा है, कोई आ रहा है, कोई जा रहा है. धर्मशाला पे स्टेशन लगा है, आता जाता मुसाफिर खड़ा है, 2 घड़ी का है मेहमान यहाँ पर, हर कारोबार चलता यहाँ पर. अपनी करनी पे इतरा रहा है, यहाँ पर कोई आ रहा है, कोई जा रहा है, कोई आ रहा है, कोई जा रहा है. ये दुनिया बड़ी धर्मशाला, यहाँ पर कोई आ रहा है, कोई जा रहा है, कोई आ रहा है, कोई जा रहा है. उन्नत जीवन की गाड़ी खड़ी है, जिसमें यीशु की आशीष बड़ी है. इस गाड़ी में अगर तू बसा है, अनंत जीवन का स्टेशन मिला है. मार्ग सत्य और जीवन है यीशु, यहाँ पर कोई आ रहा है, कोई जा रहा है, कोई आ रहा है, कोई जा रहा है. ये दुनिया बड़ी धर्मशाला, दिल अपने लगा ले यहाँ पर, थोड़ा वक्त रहा
गया है यहाँ पर, राज जल्द आता है यहाँ पर, कर तैयार जाने की वहां पर, ताज आसमानी, ताज आसमानी पाए तो वहां पर, जहां पर कोई आ रहा है, कोई जा रहा है, कोई आ रहा है, कोई जा रहा है। ये दुनिया बड़ी धर्मशाला, यहाँ पर कोई आ रहा है, कोई जा रहा है, कोई आ रहा है, कोई जा रहा है, कोई आ रहा है, कोई जा रहा है, कोई आ रहा है, कोई जा रहा है। హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్ గారు. మరి చక్కని పాట పాడారు. మరి మరి 2 రోజుల మరి జీవితం అని మరి మీరు చక్కగా మరి చక్కని పాట పాడారు. మరి మధ్యలో ఉన్న మరి లాలు బ్రదర్ గారు మరి బీహార్ నుంచి మరి ఆయన జాయిన్ అయ్యారు. బ్రదర్ లాలు మరి విజయ్ కుమార్ అని వారు బీహార్ నుంచి జాయిన్ అయ్యారు. బ్రదర్ లాలు and Vijay Kumar, thank you for joining this day for Bihar. Brother Vijay Kumar, can you please pray before we are going to message. Jai Masi sir. Yeah, Jai Masi ki brother, Jai Masi ki. Mic on చేయండి. Please on your mic, Vijay Kumar. अच्छा, yes. प्रभु जी धन्यवाद करता हूँ पिता परमेश्वर, हालेलुया। आज सुनर पर फिर मौका दिया गूगल मीट के द्वारा, जो प्रभु कृष्ण के जो सुनेंगे आशीष करिए के लिए मैं प्रार्थना उनका सकता है कि उनका पूरा परिवार के लिए आशीष के लिए पिता, ताकि तेरी महिमा होने पाए। हम धन्यवाद करते हैं, हालेलुया। तो लिए हम लोगों को लिए प्रभु जी हर एक बात में प्रभु जी आपके उनको सबकाई को आशीष करिए राजा, दया कर परमेश्वर, ताकि तेरी महिमा होने पाए। सारे बातों के लिए हम धन्यवाद करता हूँ, यीशु मसीह तेरे नाम से प्रार्थना करता हूँ, आमीन। Amen. Thank you brother Vijay Kumar for praying this time. మరి మనందరం కూడా మరి సమయంలో మరి చాలా ముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాం. మరి ఈ సమయంలో మన సమయం వేస్ట్ చేయకుండా మనం మరి అయ్యగారికి మరి మన సమయాన్ని ఇద్దాం. బ్రదర్ స్టీవ్, దిస్ ఈజ్ యువర్ టైమ్ టు షేర్ ద స్పెషల్ క్రిస్మస్ మెసేజ్ ఫర్ ఆల్ ఆఫ్ us. Take. Merry Christmas, guys. మీ అందరికీ కూడా మరి చాలా మంచి క్రిస్మస్, మరి ఆనందకరమైన మరి శుభకరమైనటువంటి క్రిస్మస్ అని మరి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. It is a blessing for y'all to take time away from your families to be with me. మరి ఈ సమయంలో మరి మీ అందరు కూడా మరి ఎంతో బిజీగా ఉన్నా కూడా మరి మీ కుటుంబాలను విడిచిపెట్టి మరి మీ యొక్క పరిచర్యలన్నీ విడిచిపెట్టి మరి నాతో ఉండడానికి మీరు సమయాన్ని కేటాయించుకుని నేను వాక్యం చెప్తుండగా మీరు మరి వాక్యాన్ని వింటున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ షేరింగ్ అస్ దిస్ వండర్ఫుల్ వర్డ్. థ్యాంక్ యూ సార్. Oh, it is such a special time. మరి ఇది చాలా మరి ప్రత్యేకమైనటువంటి సమయం అని మనం గుర్తించాలి. I know that all of us are excited about our walk with Jesus every day. మరి మనలో ప్రతి ఒక్కరు కూడా మరి క్రీస్తుతో నడవడానికి మరి మనం అందరం కూడా ఎంతో ప్రోత్సహించబడుతూ మరి విశ్వాసంలో ఎదుగుతూ మరి మనం ముందుకు సాగిపోతున్నాం. మరి ఈ సంవత్సరం అంతా ఎన్నో సంవత్సరాలు మనం ఈ విధంగా జీవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. But this is such a special time that we get to celebrate our Savior's birth. మరి ఇది ప్రత్యేకంగా మరి చేయబడినటువంటి కారణం ఏంటంటే మనం మన రక్షకుని యొక్క జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది ఒక ప్రత్యేకత. Amen. And it brings home to me the anticipation
that they had in the Old Testament. మరి పాత నిబంధన గ్రంథంలో మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకను గురించి మరి తెలియచేయబడింది. We look back to when Noah came and his family through the flood. మరి ఆ జలప్రళయం ద్వారా మరి నాశనం, మరి ప్రపంచం అంతా కూడా నాశనం చేయబడింది. మరి సమస్త జీవరాశులు మరి కూడా నాశనం చేయబడ్డాయి. అయితే నోహు కుటుంబం మాత్రమే ఆ ఓడలోకి ప్రవేశించడం ద్వారా ఆ నోహు కుటుంబం రక్షించబడ్డారు. The way the Lord protected those 8 people and prepared them to restart our world. మరి ఆ నోహు కుటుంబంలో ఉన్నటువంటి 8 మంది మాత్రమే మరి దేవుడు మరి సజీవులుగా మరి ఉంచి మరి వారిని తప్పించి కనవ అందరినీ కూడా దేవుడు నాశనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. And then we hit Abraham. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి అబ్రహాం యొక్క జీవితాన్ని మనం చూస్తాం. Who he promised to make many nations out of his seed. మరి ఆ అబ్రహాముకు చేయబడినటువంటి వాగ్దానం ఏంటంటే అబ్రహాము యొక్క మరి సంతానము మరి అనేక జనములకు మరి తండ్రిగా మరి అబ్రహామును చేస్తానని, ఆయన ద్వారా వచ్చినటువంటి వారి ద్వారా మరి అనేక మందికి మరి దీవెనకరంగా ఆ యొక్క సంతానాన్ని మారుస్తానని వాగ్దానం చేశారు. And another one is David, a man after God's own heart. ఆ తర్వాత మరి దావీదు దేవుని హృదయానుసారుడు అని పిలువబడినటువంటి దావీదుని గురించి కూడా మనం చూస్తున్నాం. A man who fell into sin, had a man murdered, but still loved the Lord with all his heart. మరి ఆ పాపంలో మరి పట్టబడ్డాడు, మరి అలాగే మరి ఎంతో మందిని హత్య గావించాడు, అయినప్పటికీ కూడా దేవుణ్ణి ప్రేమించేటువంటి విధంగా దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. There's another story I want to tell about David another day that is beautiful. మరి వేరొక సమయంలో మరి నేను దావీదు గురించి ప్రత్యేకంగా నేను మీకు తెలియజేస్తాను. చాలా మంచి విషయాలు మనం దావీదు జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు. And Jesus is from David's own heritage. మరి యేసుక్రీస్తు ప్రభువు గారిని చూసినట్లయితే ఆయన మరి దావీదు వంశంలో నుంచి, ఆ గోత్రంలో నుంచి మరి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. God kept the lineage for Christ's birth pure. మరి దేవుని మరి ఆ యొక్క వంశావళిని మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా మరి కాపాడడానికి ఆ వంశావళిని అంతా కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. Even though there were impure and sinful people in the line. మరి ఆ యొక్క వంశావళిలో మరి ఎంతో మంది పాపం చేస్తున్నటువంటి వారు, మరి దేవునికి దూరంగా మరి ఉన్నటువంటి వారు, దేవుని బాధ పెట్టినటువంటి వారు, దేవునికి ఇష్టలు కానటువంటి వారు కూడా ఉన్నారు. Which is real encouraging for me that he loves a sinful man as I. మరి ఈ విషయాలన్నీ నేను చూసినప్పుడు మరి నాకెంతో మరి అదెంతో నాకు ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంది. నేను ఎంతో దీవెనకరంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాలాంటి పాపులు కూడా ఆయన వంశావళిలో ఉన్నారంటే అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. All of the believers in the Old Testament look forward to the redemption and the salvation through Jesus Christ. మరి ఈ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరి విమోచన, రక్షణ అనేటువంటిది దేవుడు తన ప్రణాళికలో ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనకి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. We have mentioned before that it was 400 years that they had no prophet or prophetess to deliver the word from God. మరి మనం ఇంతకుముందు ధ్యానించినటువంటి రీతిగా మరి ఆ పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఉన్నటువంటి 400 సంవత్సరాల చీకటి కాలాను అని పిలువబడేటువంటి దాన్ని మరి ఆ సమయంలో ఏ ప్రవక్త మరి ఏ దైవజనుడు కూడా మరి ఏ విధమైనటువంటి విషయాన్ని, ప్రవచనాన్ని ఆ సమయంలో తెలియచేయలేదు. 400 years without a word from God. Amazing. మరి ఇది చాలా అద్భుతం కదండి. 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉండిపోయాడు. ఏ ప్రవక్త ద్వారా మరి మాట్లాడలేదు, ఆయన ఎవరితో ద్వారా
దైవజను ద్వారా కూడా ఆయన ఎవ్వరికీ కూడా ప్రవచనం కానీ ఏమీ తెలియజేయలేదు. They were under the Roman rule. మరి వారంతా కూడా రోమా ప్రభుత్వం యొక్క అధికారంలో వాళ్ళు ఉన్నారు. Their freedoms were restricted. మరి వారి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలన్నీ కూడా వారు కోల్పోయినటువంటి స్థితిలో వారు ఉన్నారు. They were looking to a earthly king. మరి వారు ఆ యొక్క రోమా సామ్రాజ్యం నుంచి వారిని రక్షించడానికి ఒక రాజు వారికి కావాలి అని వారు వెయిట్ చేస్తున్నటువంటి సమయం అది. The Pharisees thought the quote Messiah would come from their lineage. మరి పరిసయ్యులు అనుకున్నారు కదా, మరి మా యొక్క వంశంలో నుంచి ఆ యొక్క రాజు అనేటువంటి వాడు వస్తాడు, ఆయన పరిపాలిస్తాడని వారందరూ అనుకున్నారు. They thought he would give them the power to run the nation. మరి వారు అనుకున్నారు కదా, మా వంశంలోంచి వచ్చి మాకు మరి ప్రపంచాన్ని మరి దేశాలన్నీ కూడా పరిపాలించడానికి అధికారం ఇచ్చేయడానికి మా వంశంలోనే జన్మిస్తాడని వారందరూ కూడా అనుకున్నారు. As I believe if Christ were to come back today, మరి నేను నమ్ముతున్నటువంటి విధానంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో మరి ఈ యొక్క లోకానికి తిరిగి రాబోతూ ఉన్నారు. he would not go to the televangelist today. మరి ఆయన మరి సువార్థికులు సువార్త మరి చెప్పడానికి మరి ఈ విధంగా అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. He would come to those that love him with all his heart and that are not after money and power and control. మరి ఎవరైతే మరి దీన హృదయం కలిగి ఆయన కొరకు మరి నమ్మకంగా విశ్వాసంగా జీవించి మరి ఆయన ముందు మరి తగ్గించుకొని జీవిస్తారో అటువంటి వారిని ఆయన శిష్యులుగా చేసుకొని వారి ద్వారా ఆయన రాజ్య సువార్తను ప్రకటింప చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నారు. హల్లెలూయా. Which is a word from God to us to stay humble, stay focused. మరి ఆయన వాక్యం గురించి మనం తెలుసుకునేది ఏంటంటే మనం వినయం కలిగి దీన మనస్కులై ఉండాలి. మరి ఆయన వైపు మనం ఎప్పుడు చూసేవారంగా అటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆయనే మనం మహిమ పొందాలి, కానీ మనము ఏ విధంగా మరి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కానీ మనము ఘనత సంపాదించుకోవాలని కానీ మరి మనం చూడకూడదు. A couple of weeks ago we walked through the things of Jesus' birth that happened. మరి కొద్ది రోజులుగా మరి యేసుక్రీస్తు జననంలో మరి ఆయన పుట్టుకడానికి ముందు జరిగినటువంటి విషయాల గురించి ఆయన పుట్టుకను గురించి నేను ఆలోచించడం జరిగింది. And as we celebrate his birth, I want to walk back through those one more time. మరి ఆయన యొక్క మరి పుట్టుక దినాలు జన్మదినము మరి దగ్గరికి వస్తున్నటువంటి సందర్భంగా నేను ఆ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ వచ్చాను. We look at Zachariah and Elizabeth. మరి అక్కడ మనం చూసినప్పుడు మరి యోహాను యొక్క తల్లిదండ్రులైనటువంటి జకర్యా మరి ఎలిజబెత్ యొక్క జీవితం గురించి మనం ధ్యానించాం. Oh, they both loved the Lord and were faithful to him. మరి వారిద్దరు కూడా మరి దేవుని ఎంతగానో ప్రేమించి వారు ఎంతో మరి దేవుని ఎడల మరి ఆ భక్తి శ్రద్ధ కలిగి ఉన్నారని మనం ధ్యానించి ఉన్నాం. They loved him, they offered their prayers up. మరి వారు దేవుని ఎంతగానో ప్రేమించారు, వారు ప్రార్థన చేస్తూ మరి దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తూ ఉండేటువంటి మరి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మనం చూసాం. They were both up in age and had no children. మరి వారు చాలా వృద్ధాప్యంలో ఉన్నారు, వారు ఒక సమస్యను కూడా కలిగి ఉన్నారు. వృద్ధాప్యంలో వచ్చేసినా కూడా వారికి ఇంకనూ మరి బిడ్డలు లేనటువంటి స్థితి మరి జీవితంలో మనం గమనించాం. But even though they had no children, were barren and couldn't bear, మరి వారు ఆ పిల్లలు లేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ వృద్ధాప్యానికి వచ్చేసినటువంటి వారు జీవించాలో అయోమయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించినట్టుగా మా బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. they stayed faithful to God. మరి వారు ఈ పరిస్థితులన్నింటిలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడంలో ఆయన యందు నమ్మకం కలిగి ఉండడంలో వారు ఏమీ కూడా తప్పిపోలేదండి.
They kept praying because they knew that their God could answer their prayer. వారు ఆ విశ్వాసంలోనే ముందుకు సాగిపోయారు. వారికి తెలుసు వారు 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 ఆరాధిస్తున్నటువంటి దేవుడు, వారు ప్రార్థిస్తున్నటువంటి దేవుడు తప్పకుండా వారి యొక్క సమస్యని తొలగించి వారికి మంచి బిడ్డను అనుగ్రహిస్తారని వారికి తెలుసు. Were they important people వారు to the world? వారు ప్రపంచం దృష్టిలో మనం చూసుకున్నప్పుడు వారు చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థితిలో ఒక యాజక కుటుంబంగా వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. They were just common, ordinary people. వారు ఏదో మామూలుగా ఉన్నటువంటి ప్రజలు కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి హోదాలో మరి ఆ యొక్క యాజకులుగా వారు ఒక పని జరిగిస్తున్నటువంటి కుటుంబంగా వారు ఉన్నారు. And God granted their prayers and gave them a child. మరి ప్రభువు వారి యొక్క ప్రార్థనలు విని అంగీకరించి వాటికి సమాధానంగా వారికి ఒక చక్కని బిడ్డని వారు వృద్ధాప్యంలో అనుగ్రహించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Can you imagine the excitement that Zachariah and Elizabeth had? మరి మీరు గమనించారా వారి జీవితంలో మరి వృద్ధాప్యంలో వారికి బిడ్డను కలగడం అనేటువంటిది వారు ఎంతగా ఆనందించి ఉంటారో, వారు ఎంతగా మరి ప్రభువును కొనియాడి ఉంటారో మనం ఒకసారి ఆలోచించినట్లయితే మరి ఎంతో మరి ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తూ ఉంది. ఆనందాన్ని వారు ఎంతగా పొందుకున్నారనేటువంటిది మనం ఊహించినప్పుడు చాలా ఆనందించి ఉంటారని మనం అనుకుంటున్నాం. Zachariah couldn't even talk, and now Elizabeth feels something in her stomach. మరి ఆ యొక్క ఎలిజబెత్కు గర్భంలో మరి ఆ యొక్క శిశువు పుట్టినప్పుడు జన్మించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు జకర్యా మరి మూగవాడైపోయాడు, మాట్లాడలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. Imagine the excitement that they had. We're going to have a baby. మరి వారు ఎంతగా మరి ఆనందించి ఉంటారో, ఎంతగా ఆశ్చర్యపడి ఉంటారో, మరి వారు మనకి శిశువు పుట్టబోతున్నాడు అని వారు ఎంతగానో మరి ఆనందించినట్టుగా మనం చూస్తున్నాం. I think they were Pentecostal because I think they were running around the house celebrating. మరి వారు పెంతెకోస్తు వారు అయి ఉంటే గనక మరి వారు ఇంటి చుట్టూ, ఇంటి లోపలంతా కూడా పరిగెట్టుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి దేవుని ఎంతగానో గణపరిచేవారు. హల్లెలూయా. Hallelujah, Jesus. హల్లెలూయా. యేసు నీకే మహిమ. And now Mary gets approached by an angel. మరి మరియా గారు మరి ఆ యొక్క దూత ద్వారా మరి సంధించబడినప్పుడు, Is she anybody famous or politically correct? మరి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో మరి వారందరూ కూడా మరి అధికారులుగా, రాజకీయ నాయకులుగా, మరి ఒకవేళ వారు ఆ విధంగా అటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నటువంటి పరిస్థితులు కాదు. No, she's just a young girl who loves the Lord. వారేదో ధనవంతులు అనేటువంటి పరిస్థితిలో లేదు. అయితే ఆ యొక్క మరియా గారు చాలా పేదరికంలో ఉన్నటువంటిది స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా తన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. But she had been faithful and kept herself pure to the Lord. అయితే తను ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవునికి నమ్మకంగా తను మరి అప్పగించుకొని మరి ప్రభు కొరకు మరి నమ్మకంగా జీవించినట్టుగా మనం చూస్తున్నాం. So pure that the Lord chose her to bear his son. మరి ఎంత పవిత్రంగా ఉందంటే మరి దేవుడు మరి తన యొక్క ప్రియమైన కుమారుని లోకంలోకి పంపించడానికి మరి ప్రత్యేకంగా మరి మరియను ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. It was wonderful. Even though she knew there would be questions and problems. మరి అది ఎంతో అద్భుతంగా ఉంది. ఆమె జీవితంలో ఎన్నో మరి ఆ పరిస్థితుల్లో మరి ఎన్నో ప్రశ్నలు ఉన్నప్పటికీ, మరి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, ఆ యొక్క వివాహం కాకుండానే మరి కన్యక అయ్యిందని, ఆ కన్యక మరి గర్భం ధరించిందని ఉన్నట్టు ఆ యొక్క అవమానం ఉన్నప్పటికీ కూడా ఆమె ప్రభువుని ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. She was proposed to be married. ఆమె మరి ప్రదానం చేయబడిన మరి ఒక వ్యక్తిగా ఉండింది. ఆమెకి త్వరలో పెళ్లి కాబోతూ ఉంది.
knowing that in their culture she could be stoned for infidelity. మరి ఆ సమయంలో మరి ఆమె ఉన్నటువంటి పరిస్థితులు ఎటువంటి అంటే మరి ఆమె మరి పెళ్లి కాకుండా మరి గర్భం ధరించడం వల్ల మరి వాళ్ళు రాళ్లతో కొట్టి ఆమెను చంపేటువంటి ఆచారం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. But she said, "Let it be done as you desire." అయితే ఆమె ఆమె ఆ వార్త విన్నప్పుడు మరి ఆ దూతతో చెప్పింది కదా, మరి మరి నీ చిత్త ప్రకారమే జరగని, ఏదైనప్పటికీ కూడా నీ చిత్తమే సిద్ధించును గాక మరి అని తను తాను ప్రభువు యొక్క చిత్తానికి సమర్పించున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. Amen, amen, amen. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దట్స్ వండర్ఫుల్ సార్. Men and women, we need to believe that God can answer our prayers. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మన యొక్క ఆ యొక్క ప్రార్థనలన్నిటికీ కూడా సమాధానం అనుగ్రహించేటువంటి దేవుడు. We need to believe that He's going to open doors that nobody can shut. ఆయన మన ముందు ఆయన తెరిచినటువంటి ద్వారాలు మరి ఎటువంటివంటే ఎవరు కూడా మరి ఆయన తెరిచినటువంటి ద్వారాలని ఎవరు కూడా మూయలేనటువంటి ఆ విధంగా ఆయన మన ముందు ద్వారాలు తెరిచి ఉంచారు. We need to believe that He is going to give us opportunities to share the gospel all over India. మరి ఆయన మనకి ఎటువంటి ఆధిక్యతనిచ్చాడంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా ఆయన వారసులుగా మనం ఉండి మరి భారతదేశం అంతా కూడా ఆయన సువార్తను ప్రకటించేటువంటి గొప్ప ఆధిక్యతని మనందరికీ ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. We need to believe that He's going to let our light, your light, my light, to shine in this dark world. మరి ఈ యొక్క అంధకార లోకంలో మరి మీ యొక్క మరి నా యొక్క ఈ యొక్క వెలుగు మరి క్రీస్తునందు మనం అందరికీ కూడా వెలిగించడానికి మనం ప్రకాశించే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. We are not going to have a baby called Jesus. మనకి ఇటువంటి మన జీవితంలో మరి యేసుక్రీస్తుని మనం కలిగి ఉండడం అనేటువంటిది మన గొప్ప ఆధిక్యతగా మనం భావిస్తున్నాం. But we've got Jesus in our heart to guide us. మనకి ఈరోజు మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ చిన్న బిడ్డలాగా ఆ యొక్క పశువుల తొట్టిలో ఉన్నటువంటి చిన్న బిడ్డలా లేరు, కానీ ఆయన మన హృదయంలో ఉండడానికి ఆయన ఆశపడి ఆయన మన హృదయంలో ఉండడానికి ఆయన కోరుకుంటున్నారు. I think what happens next is so exciting. మరి తర్వాత ఏం జరగబోతుంది అనేటువంటిది మనం తెలుసుకున్నప్పుడు మనం ఇంకా చాలా ఆనందించబోతున్నాం. And Mary decides to go visit her cousin Elizabeth, who she heard was pregnant. మరి మరియా మరి గర్భం ధరించిన తర్వాత మరి తను గర్భం ధరించిన విషయాన్ని తెలియజేయడానికి మరి తన యొక్క బంధువురాలైనటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంది. Elizabeth had this unbelievable news that she had to tell somebody. మరి ఇక్కడ కలడానికి వెళ్ళినప్పుడు మరి ఎలిజబెత్ గారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క వర్తమానాన్ని నమ్మశక్యము కానటువంటి ఆ యొక్క మాటలు మరి మరియకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. Mary was probably a 13, 14, 15-year-old girl. మరి మరియ గారు మరి ఒకవేళ 13, 14, 15 సంవత్సరాల మరి కన్యక అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. Her Aunt Elizabeth or her cousin was probably 50, 60, 70 years old. మరి ఆమె బంధువురాలైనటువంటి ఆ యొక్క ఎలిజబెత్ గారు ఒకవేళ 60, 70, 80 సంవత్సరాలు ఉంటాయేమో అని నేను తలుస్తూ ఉన్నాను. She didn't go to her mother. మరి ఒకవేళ ఆమె తల్లి వయసు ఒకవేళ ఎలిజబెత్కి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. She went to see this aged cousin to share the news. మరి ఈ యొక్క మరి తన బంధువులలో ఉన్నటువంటి పెద్ద అయినటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి తనకు కలిగినటువంటి దేవుని ద్వారా మరి కలిగినటువంటి విషయాన్ని మరి ఆ యొక్క బంధువురాలతో చెప్పాలని ఆమె దగ్గరికి మరియ గారు వెళ్ళారండి. I could see Mary walk into the door and knocking on the door. మరి నేను అనుకుంటున్నాను మరి ఆమె నడుచుకుంటూ వెళ్ళి మరి ఎలిజబెత్ గారు ఉన్నటువంటి ఇంటి తలుపుని ఆమె కొట్టుతూ ఉంది.
And as Elizabeth comes to the door to see who it is, and it's Mary, మరి ఆ గృహంలో ఉన్నటువంటి ఎలిజబెత్ గారు మరి ఎవరా తలుపు కొడుతున్నారని వచ్చి మరి ఆ తలుపు తీసి మరి ఆ చూసినప్పుడు మరి తన యొక్క బంధువురాలైనటువంటి మరియా అక్కడ ఆమెకి కనపడింది. the Lord spoke to Elizabeth through John the Baptist and her. మరి ఆ యొక్క ఎలిజబెత్ యొక్క జీవితంలో మరి యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను జన్మించబోతున్నటువంటి ఆ యొక్క తల్లి గారు మరి ఆ యోహాను ఆ గర్భంలో నుంచే మరి గంతులు వేసినట్టుగా మనం చూస్తున్నాం. Think of the joy that Elizabeth had when John jumped in her stomach. చూడండి మరి ఎలిజబెత్ గారు ఎంతగా మరి సంతోషించారంటే మరి తన గర్భంలో ఉన్న యోహాను గారు మరి ఆ యొక్క గర్భంలో గంతులు వేసినటువంటి అనుభవాన్ని మరి ఆ ఎలిజబెత్ గారు తన జీవితంలో అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. And she knew immediately through the Holy Spirit that Mary was pregnant with the Messiah. అప్పుడు వెంటనే ఎలిజబెత్ గారు తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే తన యొక్క బంధువురాలైనటువంటి మరియ గారు మరి మన లోక రక్షకుడైనటువంటి ఆ మెస్సియా యేసు అనేటువంటి ఆ యొక్క ఆ రక్షకునికి ఆ యొక్క జన్మనివ్వబోతున్నటువంటి తల్లి అని వెంటనే ఆమె గుర్తించినట్టుగా మనం చూస్తున్నాం. Mary had this concern of how am I going to tell my cousin? And the Lord told her. మరి మరియ గారు చెప్పారు కదా మరి ఏ విధంగా మరి ఈ విధంగా తెలిసింది ఎలిజబెత్ గారు కానీ మనం ఆలోచించినట్లయితే మరి దేవుడే మరి ఎలిజబెత్కి ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఆ యొక్క తల్లి అయినటువంటి మరియని ఆమె అక్కడ గుర్తించినట్టుగా మనం చూస్తున్నాం. We serve such an awesome God. మనము ఇంత గొప్ప అద్భుతమైన ఆ యొక్క సర్వాధికారం కలిగినటువంటి దేవుణ్ణి ఆ యొక్క మనం ఆరాధిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. It's just hard to believe how much he loves us. మనల్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. Hard to believe. God is so good. మనం అర్థం చేసుకోవడం అది మన వల్ల కానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది మనకు అర్థం కాదు, మన ఊహకు అందనటువంటి విధంగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. Mary leaves and goes back home. అయితే మరియా ఆ తర్వాత ఎలిజబెత్ని కలిసి మాట్లాడిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోవడానికి ఆమె బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. She went back to her husband, Joseph. ఆమె ఆ విధంగా తిరిగి వెళ్తూ తన యొక్క భర్తగా ప్రదానం చేయబడినటువంటి యోసేపు దగ్గరికి ఆమె వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. Who we know had decided he was going to divorce her quietly. మరి ఆ యొక్క విషయాన్ని తెలుసుకొని ఆ యొక్క మరి ఆమెను రహస్యంగా విడిచిపెట్టి ఆమెకు విడాకులు ఇవ్వాలని ఆలోచిస్తున్నటువంటి యోసేపు దగ్గరికి మరి మరియ గారు వెళ్తూ ఉన్నారు. But an angel appeared to him and explained the situation. మరి అదే సందర్భంలో మరి దేవుడు తన యొక్క దూతను పంపించి మరి ఆ విధంగా ఆ విషయాన్ని అంతటిని కూడా ఎందుకు ఈ విధంగా జరిగింది అనేటువంటి విషయాన్ని మరి మరియకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. Not only had Mary been chosen to give birth to Jesus the Messiah, మరి ఆ యొక్క యేసుక్రీస్తు రక్షకుడైనటువంటి మెస్సయ్య మరి ఆ యొక్క జన్మని ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఆ యొక్క తనకు ప్రదానం చేయబడి పెళ్లి కాబోతున్నటువంటి భర్తకు తెలియజేయడానికి ఆమె వెళ్తూ ఉంది. but Joseph, who was in the lineage of David, ఇక్కడ మరి యోసేపు గారిని మనం చూసినట్లయితే ఆయన దావీదు వంశావళిలో నుంచి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. was chosen by God to raise Jesus from birth. మరి యేసుక్రీస్తు మరి జన్మించిన అప్పటి నుంచి కూడా మరి ఆయన పెద్ద చేయడానికి మరి ఆ యొక్క దావీదు వంశంలో నుంచి యూదా గోత్రంలో నుంచి యోసేపును ఆయన ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. And he took Mary in to be his wife, even though he didn't have union with her. మరి ఆ యొక్క మేరీ ప్రదానం చేయబడినటువంటి మరియ ద్వారా
మరి ఆ విధంగా వారు కలవక ముందే వారు ఆమె కన్యకగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరి యేసుక్రీస్తుని మరి మరియ ద్వారా మరి లోకంలోనికి ప్రభువు తీసుకురావడానికి ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నారు. So they had 8 months, whatever, to look to the future. మరి మరి 8 నెలల సమయం పట్టిన తర్వాత మరి మెస్సయ్య మరి దేవాది దేవుడు మరి ఈ యొక్క ప్రపంచంలోనికి రాబోతూ ఉన్నాడు అనేటువంటి విషయం వారికి తెలిసింది. To talk about the amazing things that had happened. మరి అప్పుడు ఆ సందర్భంలో జరిగినటువంటి అవి విషయాలన్నీ కూడా దేవదూత తెలియజేసినటువంటివి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారి జీవితాల్లో వారు పొందుకున్నటువంటి విషయాలన్నీ కూడా వారు చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపడి ఉంటారు. I wonder if they ever got into questions of, is this really from God? మరి నేను అనుకుంటున్నాను, ఒకవేళ వారికి ఎప్పుడైనా అనుమానం వచ్చిందా, ఒకవేళ ఇది నిజంగానే దేవుని వల్ల జరిగిందా అని వారు ఎప్పుడైనా అనుమానించుంటారేమో. వారు ఎందుకు అలా అనుమానించలేదని నేను చాలా ఆశ్చర్యపడతా ఉంటాను. Did they ever doubt? అయితే వారు ఎప్పుడు కూడా మరి ఈ విషయంలో వారు దేవుణ్ణి ఎడల వారు ఆ అనుమానం ఏమి కూడా ఎప్పుడు కూడా వ్యక్తం చేయలేదు. Or did they believe entirely that God had done it all? మరి దేవుడే ఇదంతా చేస్తున్నాడు, దేవుడే మన ద్వారా మనల్ని వాడుకుని ఆయన మరి ఈ లోకంలోనికి మెస్సీయాను రక్షకుడిని ఆయన తీసుకురాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని వారు ఎంతో దృఢంగా నమ్మి విశ్వసించినట్టుగా మనం చూస్తున్నాం. Let's think about when Jesus was being born. మరి మనం ఆలోచించినప్పుడు మరి యేసుక్రీస్తు జన్మించినప్పుడు మరి ఏ విధంగా జరిగింది, పరిస్థితులు ఏ విధంగా జరిగినాయని మనం ఆలోచిద్దాం. Here is Mary is 9 months pregnant. మరి ఇక్కడ చూసినప్పుడు మరి మరియ గారు 9 నెలల నిండు గర్భిణిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. But they had to go register for the census. మరి అదే సమయంలో మరి సర్వలోకానికి ప్రజా సంఖ్య రాయాలని వారు పుట్టినటువంటి స్థలానికి వారు వెళ్ళాలని మరి ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు జారీ చేయబడినాయి. So they had to leave Nazareth and go to Bethlehem. మరి యోసేపు జన్మించినటువంటి ఆ యొక్క బెత్లెహేం గ్రామానికి వారు ప్రస్తుతం ఉన్నటువంటి నజరేతును విడిచి మరి దూరము ప్రయాణం చేయవలసినటువంటి సందర్భాలు అక్కడ చోటు చేసుకున్నాయండి. So Joseph got a donkey and put Mary on it so she would not have to walk. మరి ఆమె 9 నెలల గర్భిణిగా ఉన్నది కాబట్టి, ఆమె నడవలేదు కాబట్టి తను ఒక గాడిదను ఏర్పాటు చేసుకుని ఆమెను గాడిద మీద కూర్చోబెట్టి జాగ్రత్తగా ఆమెని బెత్లెహేంకి తీసుకుని వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. I can hear Joseph in his mind going, Lord, please don't let our water break. Please, Lord, let it wait till we get home. మరి అప్పుడు యోసేపు ఈ విధంగా ప్రార్థన చేస్తుంటాడు, ప్రభువా జాగ్రత్తగా మరి నేను ఈ స్త్రీని బెత్లెహేం వరకు వెళ్ళడానికి మీరు నాకు తోడు సహాయం చేయండి, ఈ మార్గంలో ఏమీ కూడా అపాయం మాకు కలగకుండా సహాయం చేయండి అని మీ తోడు మాకు ఇవ్వండి అని ప్రార్థన చేస్తుంటారు. They didn't have servants going with them. It was just the two of them. మరి వారితో పాటు ఏ దాసులు ఎవరు కూడా వారికి సహాయం చేయడానికి లేరు, కానీ కేవలము యోసేపు మరి ఇద్దరు మాత్రమే ఆ ప్రయాణాన్ని ఒంటరిగా చేయవలసి వచ్చింది. So they went, they registered for the census. మరి వారు ప్రజా సంఖ్యలో వ్రాయబడ్డానికి మరి వారు వెళ్ళి ఆ విధంగా ప్రజా సంఖ్యలో వ్రాయబడి ఉన్నారు. They started heading home when it got late in the afternoon. మరి వారు ఆ విధంగా ఆ మధ్యాహ్నం సమయానికి వాళ్ళు వెళ్ళి ఆ విధంగా ఆ యొక్క ప్రాంతానికి వారు వెళ్ళి ఉంటారని నేను అనుకుంటున్నాను. They went to find a place to stay. అయితే వారు వెళ్ళి ఆ యొక్క వారు ఉండడానికి ఒక స్థలాన్ని వారు చూసుకుంటూ ఉన్నారు, వెతుక్కుంటూ ఉన్నారు. They couldn't find a room. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వారు ఉండడానికి, వారు నివసించడానికి, వారు అక్కడ బస చేయడానికి ఎటువంటి ప్లేసు ఆ స్థలము అక్కడ వారికి దొరకలేదు. And one innkeeper said, "You can stay in my nasty barn for animals." అయితే ఎక్కడ వారికి స్థలం దొరకలేదు, కానీ ఒక వ్యక్తి వారికి తారసపడి ఆయన చెప్తున్నాడు కదా, మీరు ఉండగలిగితే మరి చాలా దుర్వాసన కొట్టుతూ మరి చాలా మురికిగా ఉన్నటువంటి నా పశువుల పాకలో మీరు ఉండడానికి మీకు స్థలం ఉన్నది అని ఆయన
ఆ పశువుల పాకను తెరిచినట్టుగా మనం చూస్తున్నాం. What do you mean? This is the King of Kings and the Lord of Lords. మరి దీని అర్థం ఏంటండి? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు కదా! ఆయన పశువుల తొట్టిలో జన్మించడం ఏంటండి? This is the Messiah of the world. ఆయన మరి ఈ ప్రపంచానికి మరి రాబోతున్నటువంటి ఆయన ఒక మెస్సయ్య కదా, ఒక గొప్ప దేవుడు కదా! ఆయన పశువుల పాకలో జన్మించడం ఏంటండి? And they are going to sleep in a stable. మరి వారు విశ్రాంతి తీసుకోవడానికి కానీ, వారు అక్కడ ఉండడానికి కానీ, ఆ శిశువును ప్రసరించడానికి కానీ తగినటువంటి పరిస్థితులు లేవండి అక్కడ. They get in the stable and guess what happens? మరి వారు అటువంటి పరిస్థితుల్లో వారు ఎంతగా మరి బాధపడ్డారో, ఎంతగా మరి ఈ ఇబ్బందులు మరి ఎదుర్కొన్నారో మనం ఆలోచించినట్లయితే మరి మనకు అర్థమవుతూ ఉంటుందండి. Mary's water broke. మరి అక్కడ మరియా జన్మ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. Joseph's going, oh no, I have to deliver the baby. మరి అక్కడ నేను యోసేపు అనుకున్నాడు కదా, నేను మరి ఈ యొక్క మరి బిడ్డ పుట్టేశాడు అని ఎంతో కంగారు పడినట్టుగా మనం చూస్తున్నాం. So they gathered up as many rags and cloths as they could. మరి వారు అక్కడ ఉన్నటువంటి వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బట్టలు వాటన్నిటిని కూడా మరి తీసుకుని ఆ యొక్క ప్రభువును మరి ఆ బట్టలతో వారు చుట్టి మరి ప్రభువును వారు జన్మను ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. Oh, my stomach's starting to get jittery just thinking about them holding Jesus. మరి ఈ విధంగా మరి ఈ విషయాలన్నీ కూడా తలుస్తున్నప్పుడు నా యొక్క శరీరంలో కూడా మరి ఎంత గగుర్పాటు నేను అనుభవిస్తున్నాను, ఎంతగా మరి ఆ సందర్భంలో వారు ఉండి ఉంటారని ఆలోచించినప్పుడు. Here they are, the chosen man and woman to raise the salvation of the Jews. మరి ఇక్కడ యూదులకు మరి ప్రపంచమంతటి కూడా రక్షకుడుగా మరి మెస్సయ్యగా మరి జన్మించినటువంటి యేసుక్రీస్తును వారు మొట్టమొదటిగా వారు చూసినప్పుడు వారు ఎంతగానో ఆనందించుంటారని నేను అనుకుంటున్నాను. And they're in a nasty stable. They're not at the temple. వారు అక్కడ ఏదో ఒక దేవాలయంలో వారు లేరు, ఒక చాలా మురికిగా ఉన్నటువంటి ప్రాంతంలో వారు ఉన్నారు. But I think their joy was so complete that was not even a thought in their mind. అయితే వారు ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మర్చిపోయి వారు ఇటువంటి చాలా చెడ్డ ప్రాంతంలో మనం ఉన్నాం, చాలా మురికి ప్రాంతంలో ఉన్నాం, పశువుల ఉండేటువంటి ఆ పాకలో మనం ఉన్నాం, అవన్నీ కూడా మర్చిపోయి దేవాది దేవుడు మన ద్వారా ఈ లోకంలోనికి వచ్చాడు అనేటువంటి ఆనందంలో వారి చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా మర్చిపోయారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. Oh, praise the Lord. Praise the Lord. Praise the Lord. Now, who did God announce the birth to? మరి ఇక్కడ చూసినప్పుడు ప్రభు జన్మించినటువంటి వెంటనే మరి మొట్టమొదటిగా మరి ఎవరికి ఈ వార్త తెలియజేయబడింది అని మనం ఆలోచించినప్పుడు, Did he talk to the Sanhedrin or the Pharisees? మరి ఆయన మొట్టమొదటిగా మరి ఈ యొక్క వార్తను తెలియజేయడానికి ఒక రాజైన హేరోదును ఎన్నుకోలేదు, లేదంటే ఆ యొక్క అధికారులుగా ఉన్నటువంటి పరిసయ్యులు శాస్త్రులను ఆయన ఎన్నుకోలేదు. Did he go to the king and say, hey, your replacement's been born? మరి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు మారిపోవాలి, ఇంకా నువ్వు దిగిపోవాలి, ఈ కొత్త రాజు పుట్టాడని ఆ మొట్టమొదటి వార్తని మరి రాజుగారికి తెలియచేయలేదండి. No, he went to the lowliest of the lowly, the shepherds. మరి ఆ యొక్క వార్తని తెలియజేయడానికి మరి అతి తక్కువ సంఘంలో మరి ఆ సమాజంలో అతి తక్కువగా వారు ఎంచబడుతున్నటువంటి ఎక్కడో ఊరు చివర ఉన్నటువంటి గొర్రెల కాపరులకు ఆ యొక్క వార్తని తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Shepherds were the outcasts of the community. మరి ఆ యొక్క గొర్రెల కాపరులు మరి సమాజంలో నుంచి వెలివేయబడినటువంటి వారు. They didn't get asked to go to church. మరి ఎవరు కూడా వారిని మీరు సంఘానికి రండి, మీరు సంఘంలో మీరు రావాలి అని ఎవరు కూడా వారిని ఆహ్వానించలేదు. They didn't get asked to go over to Joe's house for supper.
మరి ఎప్పుడు కూడా మరి మీరు ఆ యొక్క దేవుని సమాజంగా మీరు రండి, మీకు ఈ యొక్క మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొనండి అని ఎవరు కూడా వారిని ఆహ్వానించలేదు. They didn't bathe. మరి వారి గౌరవము లేదా మర్యాద ఉన్నటువంటి వారు కాదు. They were shepherds. వారు ఈ ధనవంతులు కాదు కానీ వారు కేవలము గొర్రెలు కాచుకునేటువంటి సామాన్యమైన గొర్రెల కాపరులు. They were in the field all the time tending the sheep. మరి వారు ఎప్పుడు కూడా మరి ఆ యొక్క పొలంలో ఉంటూ మరి ఆ యొక్క గొర్రెలను కాచుకుంటూ ఉండేటువంటి వారు. And here they are sitting around the campfire. మరి వారు అక్కడ ఆ రాత్రికాల సమయంలో ఆ చలికి వారందరూ కూడా ఉండి చలిమంట వేసుకొని చలి కాచుకుంటూ ఉన్నారు. Trying to stay warm. వారు వేడిగా ఉండడానికి ఆ యొక్క చలి నుంచి వారు తప్పించుకోవడానికి వారు వేడిగా చలిమంట వేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. And lo and behold, an angel appears. వెంటనే వారు అనుకోకుండా అకస్మాత్తుగా అక్కడికి ఒక దూత వచ్చి వారి మధ్య నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. And it wasn't just a person walking up, he was glowing. The glory of the Lord shone about it. మరి అకస్మాత్తుగా మరి ఆ దేవదూత అక్కడికి రావడం వల్ల అక్కడ చాలా వెలుగు అక్కడ ప్రకాశించడం ద్వారా అక్కడ దేవుని మహిమ వారి మధ్యన ప్రకాశించింది అని వాక్యంలో వ్రాయబడి ఉంది. And they're going, what is this? We're shepherds. మరి వారు అనుకున్నారు, ఏంటిది ఈ వెలుగంతా ఏంటి, మన దగ్గరికి వచ్చారేంటి ఇంత మహిమ కలిగినటువంటి వెలుగు, మనం గొర్రెల కాపురం కదా అని వాళ్ళు అనుకున్నారు. Why would the Lord send an angel to us? ఎందుకు మన దగ్గరికి దేవదూత వచ్చింది అని వారు కలవరపడినట్టుగా భయపడినట్టుగా మనం చూస్తున్నాం. I have a feeling those shepherds are like a lot of people that think they do not have to go to a church building to praise God. మరి ఇక్కడ ఈ గొర్రెల కాపర్ల యొక్క జీవితాన్ని నేను గమనించినప్పుడు మరి నాకు ఎప్పుడు కూడా మందిరానికి వెళ్ళనటువంటి వారు, మరి ఆ యొక్క దేవుని గురించి తెలియనటువంటి వారు ఆ యొక్క నాకు జ్ఞాపకం వస్తూ ఉంటారు. Because if they weren't believers in God, why would the angel come to them? మరి అక్కడ మరి ఎప్పుడు కూడా మరి మందిరానికి వెళ్ళినటువంటి వారు, ఎప్పుడు కూడా దేవుని గురించి విననటువంటి వారి దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడనేటువంటి విషయాన్ని వారికి తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. The angel said, "Do not be afraid." వారి మధ్యలోకి వెళ్ళి దేవదూత తెలియజేస్తుంది కదా, భయపడకండి అని వారికి తెలియజేసింది. I bring you good news of great joy. ఇదిగో మీకు ఆ యొక్క సువర్తమానాన్ని, మంచి వార్తని, యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడనేటువంటి గొప్ప వార్తని మీ దగ్గరికి నేను తీసుకొచ్చాను అని తెలియజేశాడు. That will be for all the people. వారందరూ కూడా మరి ఎంతో ఆ వార్తలు విని వారు ఆశ్చర్యపోయినట్టుగా మనం చూస్తున్నాం. Today in the city of David, a Savior is born. మరి ఈరోజు మరి దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ఆ దేవదూత వారికి తెలియజేసింది. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అని తెలియజేసింది. And you will find him wrapped in swaddling clothes, laying in a manger. ఇదిగో పశువుల తొట్టిలో మరి పొత్తుగుడ్డలతో చుట్టబడినటువంటి ఒక శిశువు అక్కడ ఆ యొక్క పశువుల పాకలో ఉండడం మీరు చూస్తారు అని వారికి తెలియజేసింది. Picture each one of you sitting in around that campfire with the shepherds. మరి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ఆ యొక్క పొలంలో మరి వారు చలిమంట కాసుకున్నటువంటి గొర్రెల దగ్గర మరియు దేవదూత వచ్చి వారికి మాటలు తెలియజేయడం ఒకసారి మీరు ఊహించుకోండి. Your eyes are about this big around. మరి మీరు అలా ఆలోచించినట్లయితే మీ కళ్ళు ఇంత పెద్దవి అయిపోతాయి. Your mouth is open. మీ యొక్క మీరు ఒక నోరు చాలా ఆ కళ్ళు చాలా పెద్దగా చేయబడి మీ నోరు కూడా అలా అయిందా అని మీరు ఆలోచిస్తారు. I mean,
It's unbelievable what's happening. మరి ఎందుకంటే ఇది ఎవరు కూడా నమ్మలేనటువంటిది. ఇది జరిగిందంటే ఎవరు కూడా ఇటువంటి పరిస్థితులు జరిగినంటే గొర్రెల కాపర్లకు ఈ విధంగా దేవుని యొక్క దూత దర్శనమిచ్చి ఆ విధంగా ఆ విషయాన్ని తెలియజేసిందంటే ఎవరు కూడా నమ్మలేనటువంటి పరిస్థితి. And so now the one angel goes to a great heavenly host. మరి అక్కడ ఉన్నటువంటి దేవదూత మరి ఆ యొక్క పరలోకానికి ఎక్కిపోయినట్టుగా మనం చూస్తున్నాం. Heaven just opens, and it's like all of the angels step out in all of their white glowing robes. మరి అక్కడ ఆ దేవదూత వెళ్ళి ఆ యొక్క పరలోకం యొక్క ద్వారాలు తెలియజేసినప్పుడు పరలోక సైన్య సమూహము ఆ యొక్క దేవదూత కూడా ఆ యొక్క పరలోకం నుంచి మరి అక్కడ దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. And they start singing, "Glory to God in the highest." మరి వారు పాడడం మొదలు పెట్టారండి. ఆ యొక్క సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ అని వారు పాడడం మొదలు పెట్టారు. And on earth peace to men on whom his favor rests. మరి ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరికీ కూడా సమాధానము శాంతి కలుగునుగాక అని వారు ఆ యొక్క ఎంతగానో వారు పాటలు పాడుతూ ఆ యొక్క పరలోకం నుంచి వారు దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. If that doesn't get your blood ready to run for Christ, మరి ఈ విషయాలన్నీ వింటున్నప్పుడు మరి మన రక్తం ఉడికిపోవట్లేదండి. మరి దేవుని కొరకు పనిచేయాలని, మరి దేవుని సువార్తను, ఇటువంటి గొప్ప దేవుని గురించినటువంటి వార్తను ఇతరులకు తెలియజేయాలని. it makes me want to go out and just hug people. మరి ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు మనం ఊరికే ఉండవండి, వెళ్ళిపోయి వెంటనే ప్రజలందరినీ కూడా కౌగిలించుకొని వారందరినీ కూడా ప్రేమించి దేవునిలోనికి వారిని నడిపించడానికి మనం ముందుకు వెళ్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Makes me want to give them a holy kiss on the cheek. మరి మనం వెళ్ళి వారికి పరిశుద్ధమైనటువంటి ముద్దునిచ్చే వారంగా, వారిని ఎంతగానో మనం మనస్ఫూర్తిగా మనం ప్రేమించే వారంగా మనం ఉండబోతున్నాం. And tell them God loves you so much. మరి వారితో చెప్పాలి కదా, మనము చెప్తాం కదా, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అయ్యా. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన ఆ యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి ఆయన దీనుడైనటువంటి ఒక సామాన్యమైన కుటుంబంలో ఆయన జన్మించాడు అని మనం వారికి తెలియజేసే వారంగా ఉంటాం. హల్లెలూయా. I hope it does each one of you too. మరి ఇదే విధంగా మరి మీరందరూ కూడా చేస్తున్నారు, మరి చేయబోతున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. Makes me want to come to India tomorrow. మరి నాకైతే రేపే నేను భారతదేశం వచ్చేయాలనేటువంటి అంత విధంగా నాకు నా యొక్క హృదయంలో అనిపిస్తూ ఉంది. And to hug every one of y'all and say God loves you. మరి అందరినీ కూడా నేను కౌగిలించుకొని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని నేను చెప్పాలని, వారికి దేవుని యొక్క ప్రేమను గురించి తెలియజేయాలని నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. The shepherds sitting around the fire. మరి అక్కడ గొర్రెల కాపర్లు మరి ఆ యొక్క చలిమంట కాసుకుంటూ దాని చుట్టూ కూర్చున్నటువంటి పరిస్థితి. They're just looking at each other going, what has happened? మరి వారు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఏంటి ఇలా జరుగుతూ ఉంది, ఏమి ఇదంతా వెలుగేంటి, పరిస్థితులన్నీ ఏంటి అని వారు ఎంతగానో కంగారు పడినట్టుగా మనం చూస్తున్నాం. And I believe everyone at one time said, మరి అందరూ కూడా ఒకసారి ఇలా కలుసుకుని వారు ఒక మాట అని ఉంటారు, let's go to Bethlehem. మరి మాటలన్నీ విన్న తర్వాత వారందరూ ఏకకంఠంగా మనం బెత్లెహేముకు వెళ్దాం రండి అని వారు అక్కడి నుంచి వారు బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. And they got up, they left the sheep as they were. మరి అక్కడి నుంచి వారు లెగిసి మరి వారు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అక్కడ విడిచిపెట్టి వెంటనే వారు బెత్లెహేముకు బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. And they went and found the stable. మరి ఆ దేవదూత సెలవిచ్చిన రీతిగా మరి వారు ఆ యొక్క పశువుల తొట్టులో మరి ఆ యొక్క పరునినటువంటి యేసుక్రీస్తుని వారు కనుగొన్నారు. How did they knock on the door? మరి నేను అనుకుంటాను మరి వారు వెళ్ళి ఆ తలుపుని ఏ విధంగా మరి కొట్టారు. మేరీ యోసేపు ఉన్నటువంటి గృహం ఆ పశువుల తొట్టులో ఉన్న తలుపుని వారు ఏ విధంగా మరి కొట్టి ఉంటారని నేను ఆలోచించాను.
There had to be 15 or 20 or 30 shepherds. మరి అరేదో 20-30 మంది, చాలా మంది గొర్రెలు కాపర్లు అని నేను అనుకుంటలేదు. Did they holler out, say, "Hey, we're here to see the baby"? మరి వారంతా వచ్చి మరి మేము ఈ యొక్క చిన్న బాలుడైనటువంటి యేసుని చూడడానికి వచ్చాము అని వారందరూ కూడా అక్కడ వెళ్ళి చెప్పలేదు. I don't know. మరి I just know they ended up seeing Mary and Joseph and Jesus. మరి అక్కడ ఉన్నటువంటి వారు ఎవరంటే మరి మరియా, యోసేపు, మరి యేసుక్రీస్తు మాత్రమే అక్కడ ఆ చిన్న ప్రాంతంలో వారు ఉన్నారు. And Mary and Joseph are saying, "Wait, we just had this little baby. We don't need this crowd of people." మరి మరియ గారు అని ఉంటారు కదా, మరి మాకు ఈ చిన్న బాలుడు, మాకు జన్మించినటువంటి చిన్న బాలుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే మాకు కావాలి, మీరెవరు రాకండి, మీరు వెళ్ళిపోండి అని ఒకవేళ వారిని ఆపి ఉండొచ్చు. I think that they were rejoicing with the shepherds. ఒకవేళ అది జరగలేదు కానీ వారు మరి గొర్రెల కాపర్లు మరి వచ్చి ఆ ప్రభువును చూడడానికి వారు ఆసక్తి కనపరిచినప్పుడు వారు ఆ మరియా, యోసేపులు కూడా వారు ఎంతగానో ఆనందించి సంతోషించినట్టుగా మనం చూస్తున్నాం. Because God had put to rest any questions they had, any doubts they had. మరి ప్రభువు మరి ఏ విధంగా మరి వారి హృదయాలు మరి జీవితంలో వారి హృదయాలు ఉన్నాయంటే ప్రభు ఎడల మరి వారు ఎంతగానో ప్రభు కార్యాల ఎడల ఆసక్తి కలిగి మరి వారు ప్రభువును ఈ లోకంలోనికి తీసుకురావడానికి వారు తమ జీవితాలని సమర్పించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. And the shepherds were, "I can't believe this happened to us." మరి గొర్రెల కాపర్లు అనుకుంటారు కదా, మేము ఎప్పుడు అనుకోలేదు ఈ విధంగా దేవదూత వచ్చి మాకు ఈ విధంగా తెలియజేసి ప్రభువుని చూసేటువంటి భాగ్యం మాకు దొరుకుతుందని మేము ఎప్పుడు అనుకోలేదని వారు చెప్పి ఉంటారు. It says the shepherds returned to the field, telling everybody about what happened. మరి వారు ప్రభువుని దర్శించిన తర్వాత వారు తిరిగి మరి గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రాంతమంతా కూడా వారు వెళుతున్న ప్రాంతాలన్నీ కూడా వారు చూసిన దాన్ని, వారు విన్న దాన్ని, వారు దేవదూత ద్వారా తెలియజేయబడినటువంటి సమాచారాన్ని అంతా కూడా వారు ప్రచురణ చేసుకుంటా వారు అందరికీ కూడా తెలియజేసుకుంటా వారు ప్రాంతాలకు తిరిగి వెళ్ళినట్టుగా నేను అనుకుంటున్నాను. And they were rejoicing and praising God. మరి వారు దేవుని యందు ఆనందిస్తూ మరి వారు దేవుణ్ణి స్తుతిస్తూ మరి వారి ప్రాంతాలకు తిరిగి వెళ్ళారని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. Can't you see them sitting by the fireplace each night now? మరి ఇప్పుడు వాళ్ళు ఇదివరకులాగా మరి ప్రతి దినము మరి వారు రాత్రికాల సమయంలో ఆ యొక్క చుట్టూ మంట వేసుకుని అక్కడ కూర్చొని మరి ఆ యొక్క వేడి పొందుకుంటూ ఉంటారా? For years they would tell the stories. మరి వారు ఈ విషయం జరిగిన తర్వాత మరి వారు జీవించినంత కాలం కూడా మరి సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయితే మరి వారి జీవితం మరి భూమి మీద జీవించారో ఆ కాలమంతా కూడా దేవుని గురించినటువంటి వార్త ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా వారు ప్రచురించి ఉంటారు, వారు అందరికీ తెలియజేసి ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Every time they saw somebody, they told the story. మరి ఎప్పుడైతే మరి ఆ యొక్క ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ యొక్క మాటలు వారికి తెలియజేస్తున్నారో, యేసుని గురించినటువంటి వార్త వారికి తెలియజేస్తారో ఆ ప్రాంతాలన్నీ ఆ సమయం అంతా కూడా వారి జీవితంలో జరిగిన విషయాన్ని అంతా కూడా వారికి తెలియజేసి ఉంటారు. Praise the Lord. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. Now what did Mary do? Mary treasured all these things in her heart. మరి ఏం చేసిందో చూడండి. మరియా గారు మరి ఈ విషయాలన్నీ కూడా తన హృదయంలో భద్రపరుచుకున్నారు. ఎవ్వరికి కూడా మరి అవి తెలియజేయలేరు. దేవుడు తన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మరి జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులన్నింటినీ కూడా తన హృదయంలో ఆమె భద్రపరుచుకున్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. Oh, I tell you, it was fabulous time for them. మరి వారందరికి కూడా మరి ఎంతో మరి అద్భుతమైనటువంటి సమయము, వారంతా ఎంతో ఆనందిస్తూ ఉన్నటువంటి సమయంగా మనం చూస్తున్నాం. And there's two more stories about this I want to show you. And this is in Luke chapter 2. మరి ఇక్కడ మరి ఒక రెండు విషయాల గురించి నేను మీకు
తెలియజేయాలని నేను ఆలోచిస్తున్నాను. ఇది లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. Mary and Joseph were taking Jesus to the temple to be circumcised. మరి ఆ యొక్క తను యేసుక్రీస్తు ప్రభువుకి మరి సున్నతి చేయడానికి మరి ఆ యొక్క దేవాలయానికి ఆయన తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. And there was a man there named Simeon. మరి అక్కడ సిమియోను అనేటువంటి ఒక దైవజనుణ్ణి మనం అక్కడ చూస్తున్నాం. He had been waiting for the consolation of Israel for many years. మరి ఇశ్రాయేలును రక్షించడానికి ఓ మెస్సియా వస్తాడని, రక్షకుడు జన్మిస్తాడని ఆయన అనేక సంవత్సరాలుగా ఆయన వేచి చూస్తూ మరణించకుండా ఆయన కనిపెడుతూ ఉన్నారు. Mary and Joseph were walking with Jesus, and up comes this quote crazy man. మరి ఆ మరియా యోసేపులు మరి యేసుక్రీస్తుని తీసుకొని మరి వారు ఆ యొక్క దేవాలయం మెట్లెక్కుతున్నప్పుడు ఒక బాగా వృద్ధురైనటువంటి వ్యక్తి వారి కోసం కనిపెడుతూ వారిని ఆహ్వానిస్తున్నప్పుడు వారు ఎంతగానో ఆశ్చర్యపడ్డారు. And Simeon took the baby and put him in his arms. మరి ఆ యొక్క ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి దైవజనుడైనటువంటి సిమియోన్ గారు ఆ యేసుక్రీస్తుని తీసుకొని తన చేతుల్లో పట్టుకుని ఈ విధంగా చెప్తా ఉన్నాడు. And he praised God, saying, read verse 29 through 32, Brother Jonathan. మరి ఇక్కడ 29 నుంచి మరి 30 వచనాలు చదివినట్లయితే షిమియోను గారు చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. మరి నేను చదువుతున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 29 నుంచి 33 వచనాలు మనం చూస్తున్నాం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అని అక్కడ ఆ యొక్క షిమియోన్ అనే భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. Simeon then prayed for them and blessed them. మరి ఆ యొక్క షిమియోను ఆ యొక్క యేసుక్రీస్తును మరి తన చేతుల్లోకి తీసుకొని ఈ మాటలన్నీ చెప్పి ఆ యొక్క ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. Here again, I can see Mary and Joseph going, man, what is happening? మరి ఇక్కడ మరి యోసేపు మరియా మరి ఆ యొక్క పరిస్థితి మనం ఆలోచిస్తే ఏమైందండి, మీరు ఇంత వృద్ధాప్యంలో ఉండి మరి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారేంటి అని వారు ఆశ్చర్యపోయి ఉంటారు. And so they go walking past Simeon into the temple. మరి ఆ యొక్క దైవజనుడైనటువంటి సిమియోను గారితో కూడా మరి ఆ యొక్క మందిరంలోనికి, దేవాలయంలోనికి వారందరూ కూడా కలిసి వెళ్ళి ఉంటారు. And they come up on this crazy woman. మరి ఆ విధంగా మరి వారందరూ కూడా ఈ విధంగా వారు ఈ యొక్క ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఈ మాటలన్నీ వారు చూస్తున్నప్పుడు Anna, who had been a widow for many years. మరి అక్కడ వృద్ధాప్యంలో ఉన్నటువంటి మరి ఒక స్త్రీ అక్కడ వారికి కనపడి చాలా కాలంగా బహు వృద్ధాప్యంలో మరి హన్నా అనేటువంటి ఒక తల్లిగారు మరి అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. She was 84 years old and stayed in the temple every day. మరి అక్కడ మరి ఆ యొక్క హన్నా గారు మరి ఆ యొక్క మందిరంలో మరి దేవుని యొక్క యేసుక్రీస్తు మెస్సయ్య మరి వచ్చే వరకు కూడా ఇక్కడికి మరి మెస్సయ్య వస్తారు అని ఆమె మరణించకుండా ఎంతో వృద్ధాప్యంలో కూడా మరి ఆ యొక్క దేవాలయం అంతా శుభ్రపరుస్తూ మరి అక్కడ ప్రభువు యొక్క రాకడను చూడడానికి అక్కడ వేచి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. She was praying and fasting every day. మరి ఆమె ప్రార్థిస్తూ ఉపవాసం ఉంటూ మరి ప్రభు యొక్క రాకడ గురించి ఆమె ఎంతో మరి ఓపికగా ఆమె ఆ యొక్క సంఘంలో దేవాలయంలో పరిచర్య చేస్తూ మరి ఆమె ఎదురు చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. She came up to Mary and Joseph and gave thanks to God and spoke about Jesus because he was the redemption of Jerusalem. మరి ఆమె అన్న అనేటువంటి స్త్రీ మరి ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియమ్మల దగ్గరికి వచ్చి మరి ఈ యొక్క యెరూషలేముకు మరి విమోచన కలిగించడానికి వచ్చినటువంటి మెస్సియా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఈయనే అని ఆమె సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. Praise the Lord that the Messiah has come.
మరి దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క మరి మెస్సయ మరి ఈ యొక్క లోకానికి మరి వచ్చాడు అని ఆమె ప్రభుని ఎంతగానో స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. So tomorrow, today, we celebrate the birth of our Lord and Savior, Jesus Christ. మరి ఈ దినంలో మనం దేవుని యొక్క ఇటువంటి ఇంత గొప్ప దేవుని యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. He is the same today as he was when he was born and raised. మరి ఆయన ఈ లోకంలో మరి జన్మించి మరి మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఎలా ఉన్నారో అదేవిధంగా ఈ దినము కూడా ఆయన మన మధ్యలో ఆయన జీవిస్తూ ఉన్నారు. He loves you and me the same. మరి ఆయన 2000 సంవత్సరాల క్రితం ఏ విధంగా మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడో అదే విధంగా ఈ రోజు కూడా నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. He came for the salvation of all human beings that have lived and will live. మరి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా రక్షించబడాలని, వారందరూ కూడా దేవునిలో ఎదగాలని మరి ఆయన నిత్యము కూడా ప్రేమిస్తూ ఉన్నారు. The sad thing is so many, the majority will turn away. మరి చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే మరి చాలామంది ఆయన ప్రేమను తెలుసుకోకుండా మరి దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. They will not accept. మరి వారు దేవుని రక్షణను వారు పొందుకోలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. But we need to still go and love them and pray for them and share with them. మరి మనము ఈ ఉన్నటువంటి ఈ యొక్క దేవుని ప్రేమను వారికి తెలియజేసి అటువంటి వారు దేవుని యొక్క ప్రేమను తెలియకుండా నశించిపోతూ ఆ యొక్క దేవునిలో జీవించకుండా వారు నాశనానికి వెళ్ళిపోతే నరకానికి వెళ్ళిపోతున్నటువంటి వారికి దేవుని ప్రేమను మనం తెలియజేసే వారంగా మనం ఉండాలి. I thank each of you for letting me join you tonight. మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి మీ మధ్యలోకి వచ్చి మరి మీకు వాక్యం అందించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికే నేను దేవునికి వందనాలు తెలియజేసుకున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. And for each Friday that you let me join in. మరి ప్రతి శుక్రవారం కూడా మరి ఈ విధంగా మీతో నేను కలిసి మీతో మరి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు గొప్ప అవకాశాన్ని అనుగ్రహించారు. My prayers every day are for God to just have a tremendous revival in India. మరి ఈ యొక్క దేవుని మాటలు మీతో పంచుకోవడం ద్వారా మరి గొప్ప ఉజ్జీవము మరి భారతదేశంలో మరి జరగబోతుందని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, ఆమేన్. And not only in India but in the United States also. మరి And across the world. మరి కేవలం భారతదేశం మాత్రమే కాకుండా అమెరికా దేశంలో మరి ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఈ యొక్క ఉజ్జీవం మరి కలగాలని నేను మరి నా ప్రార్థన ఉంటున్నది. Now let's have a word of prayer and then you can go celebrate with your family. మరి ప్రార్థన చేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మరి మన కుటుంబంతో మన సమయాన్ని ఆ యొక్క దేవుని యొక్క మరి క్రీస్తు జన్మదినం యొక్క ఆనందాన్ని మనం పంచుకొని మరి దేవుని మహింపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. Oh, to our wonderful Lord and Savior. మా అద్భుతమైన మరి సర్వశక్తిమంతుడైన యేసయ్య మీకు వందనాలు. We thank you for coming as a child and going through and then dying for our sins. Thank you, Lord. ప్రభువా నీకు వందనాలు తెలియజేసుకున్నావు నాయన. మరి నీవు ఒక చిన్న బిడ్డగా చిన్న బాలుడిగా నాయన ఈ లోకంలో జన్మించి మరి ఈ సిలువ మరణానికి మీరు అప్పగించబడ్డానికి రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి నాయన మీరు ఈ లోకంలో ఒక సామాన్యమైనటువంటి బాలుడిగా మీరు వచ్చినందుకు నీకు వందనాలు. Father, we thank you for saving us. ప్రభువా మమ్మల్ని రక్షించుకున్నందుకు నీకు వందనాలు. We pray for all of our family that they will come to know you, they will love you and follow you. ప్రభువా చేరి వచ్చిన నీ బిడ్డలందరూ వారి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి నీ యొక్క జన్మ నాయన నీ జన్మలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నీ జన్మని గురించినటువంటి విషయాల్ని వారు తెలుసుకోవడానికి మీరు చేసిన సహాయం కొరకు మీకు వందనాలు. We pray for the flocks that each man and woman is leading to you.
మరి వారు నీ యొక్క మరి నీ దగ్గరికి మరి నడిపించబోతున్నటువంటి అనేకమైనటువంటి మరి నశించిపోయేటువంటి వారు నాయనా నీ దగ్గరికి వారు తీసుకొని రాబోతున్నందుకు నీకు వందనాలు. We pray for the missions to go out and share with others. మరి అనేక మంది నాయన మరి ఈ విధంగా నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నాయన మరి వారు పూనుకొని వారు నీ కార్యాలు జరిగించడానికి అనేక మందిని నీ వైపు వారు నాయన మరి నడిపించడానికి మీరు సహాయం చేయమని మనవి చేసుకుంటున్నాం. We lift up all the tools you've given us with the tracts and Bibles and the water wells and blankets. We pray that these will be glorified to you. ప్రభువా మీరు మాకు దీవించిన రీతిగా నాయన మీరు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క సువార్త పత్రికలు నాయన బైబిల్స్ నాయన అలాగే మరి పేదవారికి నాయన మరి నీరు ఇవ్వడానికి అలాగే మరి ఆ చలిలో మరి వారికి ఇవ్వడానికి కలిసినటువంటి బ్లాంకెట్స్ని మీరు అందజేసి మరి దీని ద్వారా మరి దేవుని యొక్క ప్రేమను మేము తెలియజేయడానికి మీరు చేసిన సహాయం కొరకు నీకు వందనాలు. And we know and we give you all of the praise and the honor and the glory. మరి నాయనా మరి నీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటున్నాం. Amen. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Thank you so much, sir, for sharing this wonderful Christmas message. Really, we are very much blessed through all the stories about Mary and Elizabeth and Joseph and Simeon and Hannah. That's really very much blessed through your message, sir. Thank you. Thank you. We love y'all. Thank you, sir. Thank you for your God's love for us. Thank you, sir. Merry Christmas. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. మెరీ క్రిస్మస్ టు యూ సార్. హ్యావ్ ఎ బ్లెస్డ్ అండ్ జాయ్ఫుల్ క్రిస్మస్ టు యూ టూ సార్. థ్యాంక్ యూ. Okay. Amen. Bye. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. మరి చక్కని క్రిస్మస్ సందేశాన్ని అనుగ్రహించినటువంటి మరి సహోదరునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ సమయంలో మరి ఒక పాట పాడుకుని ప్రార్థన చేసుకుని మరి మనం ఆ యొక్క కూటాన్ని ముగించుకుందామండి. రండి సువార్త సునాదముతో రంజిలి యేసుని నాదముతో అనేటువంటి పాట, చక్కని పాట మాసిలమణి గారు మరి రాశారు. ఆ పాటని మనం పాడుకొని కూటాన్ని ముగించుకుందాం. మీరు ఎవరైనా మరి ఈ పాట వచ్చినట్లయితే నాతో కలిసి ఈ పాటలో ఏకీభవించాలని మరి మనం చేసుకుంటున్నాం. రండి సువార్త సునాదముతో రంజలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే మానవ జాతి వికాసం యేసే మానవ నీతి విలాసం యేసే పతిత పావన నామం ఆసుర క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే దేవుని ప్రేమ స్వరూపి యేసే సర్వేశ్వర ప్రతిరూపం యేసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత జనముల సుఖవాసం. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి.
యేసే జీవన ముక్తికి మార్గం, యేసే భక్తుల భూతల స్వర్గం, యేసే ప్రపంచ శాంతికి సూత్రం, వాసిగా నమ్మిన జన స్తోత్రం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. మరి యేసుక్రీస్తు యొక్క జన్మ మరి ఈరోజు మరి జరుపుకుంటున్నటువంటి మనమందరం కూడా మరి ఆయన జన్మను గురించినటువంటి విషయాన్ని మనం తెలుసుకుని మరి అనేక మందికి ఆయన యొక్క ప్రేమను పంచే విధంగా, మరి అనేక మందిని ఆయన మార్గంలో నడిపించే వారంగా, ప్రభు కొరకు నశించిపోయేటువంటి ఆత్మలను మనం రక్షించే వారంగా, మన ప్రాంతాల్లో వాడబడాలని ఆయన యొక్క ఆత్మ ద్వారా మనందరినీ కూడా నిలబెట్టుకుని మరి నింపి నడిపించాలని మరి మా ప్రార్థన ఉంది. మరి ఈ విధంగా మరి చేరి వచ్చిన మీ అందరూ కూడా మరి దేవుని కొరకు మరి ఆయన కార్యాలు జరిగించడానికి మరి ముందుకు సాగిపోయేవారుగా, నమ్మకమైనటువంటి మరి పనివారిగా మరి దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఆయన వాడుకుని మహిమ పొందాలని ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నామండి. మరి ఆయన జన్మను మనం జరుపుకుందాం, మన యొక్క కుటుంబాలతో మనం సంతోషించి ఆయన జన్మను మనం ఆయన జన్మించినటువంటి ఆయన పుట్టుకను మనం ఎంతో సంతోషంతో ఆనందంతో మనం జరుపుకుంటూ మరి అనేక మందికి ఆయన వార్తను తెలియజేద్దాం. ఈ యొక్క ఆనందంలో పాల్పొందినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి చిన్నగారు ప్రార్థన చేసి మరి ఆశీర్వాదము ద్వారా మరి మనం ముగించుకుందామండి. చిన్నప్ప గారు ప్రార్థన చేసి ఒక రిక్వెస్ట్, నా ప్రార్థన 6 లక్షలు ట్రాక్స్ నేను ఒరిస్సా మొత్తం కొద్దిగా పంచున్నాను. కొద్దిగా నష్టం లేకుండా ప్రతి చేతిలో పడతాయి, చదువుకొని ప్రభుకు గ్రహిస్తారు, దాని గురించి ప్రార్థన చేస్తారు. కొద్దిగా రిక్వెస్ట్. 6 lakhs ట్రాక్స్ ఒడిశా మొత్తం వెళ్ళింది అన్నమాట. ప్రైజ్ ద లార్డ్ అండి, ప్రైజ్ ద లార్డ్. చాలా వందనాలు. మరి అనేకమైన మరి ఆ యొక్క 6 లక్షలకు పైగా మరి దేవుడు మరి ఆ యొక్క దేవుని యొక్క వార్తను, సువార్త పత్రికలు మరి దేవుడు ఒరిస్సా రాష్ట్రంలో మరి బ్రదర్ గారి ద్వారా మరి ఆయన కార్యం జరిగించుకున్నందుకు మరి అనేక మందికి మరి 6 లక్షల మంది ఆత్మలు కనీసము అందులో ఎంతమంది మరి వీలైతే అంతమంది పరిశుద్ధాత్మ ద్వారా సంధించబడి ఆ యొక్క మరి వార్తను, దేవుని యొక్క వార్తను తెలుసుకొని ప్రభు యొక్క ప్రేమను తెలుసుకొని మరి ప్రభులో మరి జీవించడానికి వారు నిర్ణయం తీసుకోవాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దామండి. ప్రత్యేకంగా మన మధ్యలో ఉన్న అశోక్ బ్రదర్ గారు ఈ కార్యంలో మరి ఎంతగానో మరి వారి ప్రాంతంలో భారం కలిగి పరిచయం చేస్తుండగా బ్రదర్ అశోక్ గారికి దేవుని సహాయం మరి దేవుని తోడు మరి వారికి అనుగ్రహించాలని మరి ప్రార్థనలో మనం జ్ఞాపకం ఉంచుకుందాం. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తామని ప్రభు మిమ్మల్ని ఇంకా బలపరిచి మరి అనేక మందికి మరి ఆయన సువార్తను తెలియజేయడానికి మిమ్మల్ని బలమైన సాధనంగా వాడుకోవాలి. ఒరిస్సా ప్రాంతం అంతా కూడా మరి మీరు దేవుని కార్యాలు మరి బలంగా చేయడానికి దేవుడు మిమ్మల్ని బలపరచాలని మేము ప్రార్థన చేస్తున్నామండి. చిన్నప్ప గారు మరి మీరు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వడం ద్వారా మరి కూటాన్ని ముగించుకున్నామని ప్రార్థించాము. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుని మనం ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడవు, వినడవు, జీవాత్మకు మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి, నాయనా, ఈ భూమి మీద నా తండ్రి ప్రభు, నీ దీనదాసులుగా మమ్మల్ని అందరినీ నా తండ్రి నీ సన్నిధికి నడిపించిన రీతిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఓ ప్రభువా, ఇంతవరకు నా తండ్రి ఓనైనా పాటలతోనూ ఆ ప్రభువా నీ వాక్యముతోనూ మీరు మహిమ పొందిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ దీనదాసుని నా తండ్రి నీ ఆత్మతో నింపి మీరు మాట్లాడిన ప్రతి మాటను ఓ ప్రభువా మీ జన్మ రహస్యమును నా తండ్రి, ఓ ప్రభువా, ఓ నా తండ్రి నీతి గురించి, న్యాయం గురించి, ఓ నా ప్రభువా పరిశుద్ధుడా నీకు వందనాలు, రక్షణ గురించి, రక్షణ ప్రణాళిక గురించి నా తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఓ ప్రభువా, ఈ లోకంలో అనేక ఆత్మలు నశించిపోతుండగా నా తండ్రి
ఓ ప్రభువా, నశించిపోదన్న తండ్రి, నశించు దానిని వెనక్కి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చినట్టు మేము ఓనైనా వాక్యం ద్వారా ఓ నా తండ్రి ప్రభువా, ఆ సత్యాన్ని నా తండ్రి మాకు అనుగ్రహించినందుకై నీకు వందనాలు ప్రభువా. నీకు కృతజ్ఞతలు నా తండ్రి. ఓ ప్రభువా, అనేక మంది దైవజనులు ఓనైనా ఈ సువార్త మానవులు నా తండ్రి ఈ ప్రపంచానికి అందిస్తుండగా, ఓనైనా అన్ని జనుల మధ్యలో పంచుకుంటుండగా అనేక మంది రక్షణ పొంది నీ మార్గంలో నడవడానికి మీరు వేడుకుంటున్నాం దేవా. ఓనైనా ప్రతి ఓనైనా దీనదాసుని పైన మీ ఆత్మ నింపి మరి నా తండ్రి ప్రభువా, నీ అభిషేకముతో నింపి నీ మార్గంలో చక్కగా నిలబెట్టి నీ సేవలో నా తండ్రి నడిపించమని వేడుకుంటున్నాం దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, నీ దాసుని నా తండ్రి చార్లెస్ అయ్య గారిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, నీ దాసుని మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డను వాడుకుంటున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, ఓనైనా అనేక మందికి ఆశీర్వాదముగా నా తండ్రి, ఓ ప్రభువా నీ దాసుడు ఓనైనా అనేక దేశాల నుంచి నా తండ్రి వాక్యమును నా తండ్రి అందిస్తుండగా అనేక మంది దైవజనులు నా తండ్రి నీ ఆశీర్వాదం పొందుకొని ఉన్నట్లు నా తండ్రి మేము చూస్తున్నాం దేవా. ఓనైనా మేము కూడా నా తండ్రి అనేక ఆశీర్వాదములతో నా తండ్రి పొందుకున్నట్లు మేము నా తండ్రి ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునైనా కూడి వచ్చిన ప్రతి దైవజనుని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. రేపు జరగబో నా తండ్రి ఓ ప్రభా క్రిస్మస్ ఆరాధనలో నా తండ్రి మీరు తోడుండి నడిపించండి. ఓ ప్రభా, ఎటువంటి అవరోధాలు, ఆటంకాలు, బంధకాలు కలగకున్నట్లు, ఎటువంటి సాతాను శక్తులు పని చేయకున్నట్లు మీ అగ్ని కంచి వేసి కాపాడి ఓనైనా నీ ఆరాధన జరిగించడానికి మీరు కృపను చూపమని వేడుకుంటున్నాము దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, ఈ ఆఖరి ప్రార్థన నా తండ్రి ప్రభువా మేము ఓనైనా చేస్తుండగా మీరు మాతో ఉండి నడిపిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓనైనా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు. ఓ ప్రభువా, రేపు దినాన నా తండ్రి ఆరాధనలో అందరూ సంతోషముతో నా తండ్రి ఆనందముతో నేను ఆరాధించే భాగ్యము ప్రతి దాసునికి, ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసికి కలగజేయమని వేడుకుంటూ ప్రభువా నీకే మహిమను ఘనతను ప్రభావంలో చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం ప్రార్థించండి. నీదు కృపాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సంఘముతోనూ సకల పరిశుద్ధులతోనూ ఈ గూగుల్ మీట్ లో నా తండ్రి పాల్గొన్న దీనదాసులందరితోనూ ఆ వాక్యం అందించిన దీనదాసుని కుటుంబంతోనూ సదాకాలము తోడైంది నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. Thank you. చాలా వందనాలు బ్రదర్ గారు. చాలా వందనాలు. చేసి మరి ఆశీర్వాదం ఇచ్చిన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి చేరి వచ్చిన మరి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి మీకు మీ కుటుంబానికి మరి ఆ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు మరి మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క క్రిస్మస్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందము, సంతోషము, మరి ఆ యొక్క ఆశీర్వాదాలు మరి మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా మరి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నా మాటలు నేను ఇస్తున్నాను. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. చేరి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. Good night. వందనాలు సార్. గుడ్ నైట్ సార్. వందనాలు సార్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి.